అందరి కోసం భగవంతుడు ఒక రూపంతో కిందకి దిగుతాడు. అలా కిందకి దిగినటువంటి కారుణ్యం ఏదుందో దాన్ని అవతారమని పిలుస్తారు. అటువంటి అవతారములు ఎన్నో ఉన్నాయి. ధర్మ సంరక్షణ కోసమని విష్ణుమూర్తి ఎన్నో అవతారములు ఎత్తారు. ఆ వెంకటేశ్వరుడే ప్రధానమైనటువంటి 10 అవతారములను ఎత్తాడు. అన్నమాచార్యుల వారు అందుకే చేతిని అడ్డుపెట్టి ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువకు మంచి చేయి అంటూ ఆ చేతిలో దశావతారాల్ని చూపించారు. అంటే చేతిని అడ్డుపెట్టి దశావతారాలు చూపించడము అంటే పరిపూర్ణావతారం కృష్ణావతారం. అన్ని అవతారముల యొక్క తేజస్సు కృష్ణావతారంలోకి వెళ్ళిపోతుంది. అటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణావతారమునకు కొనసాగింపే వెంకటేశ్వరావతారం. ఎందుకనంటే వెంకటేశ్వరుణ్ణి పద్మావతీదేవి చెలికెత్తెలు మీరెవరు అని అడిగినప్పుడు ఆయన జవాబు చెప్పినప్పుడు ఆయన ఎవరో ఆయనే చెప్పుకున్నారు. మా నాన్నగారు వసుదేవుడు, మా అమ్మగారు దేవకీదేవి, మా చెల్లెలు సుభద్ర, మా అన్నయ్య బలరాముడు అని చెప్పారు. ఈ నలుగురితో అనుబంధం ఉన్నవాడెవరు? కృష్ణ పరమాత్మ. అంటే పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం యొక్క కొనసాగింపే వెంకటేశ్వరావతారం. మిగిలిన అవతారాలకి శ్రీ వెంకటేశ్వరావతారానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. మిగిలిన అవతారాల్లో ధర్మం తప్పిన, విశేషంగా పాపం చేసిన సంహరిస్తాడు ఆయుధం పట్టుకుని. ఇక సంహార ప్రక్రియ యందు కోట్ల మంది యొక్క నెత్తురు ప్రవహింపచేస్తాడు. కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడికి సారథ్యం వహించి ఎంతమంది తెగటారిపోయేటట్టు చేశాడు. అధర్మాన్ని చీల్చి చెండాడేస్తాడు. కానీ ఒక్క వెంకటేశ్వరావతారంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే చంపడు.